రమేష్, శేఖర్ ఇద్దరు హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు సురేష్ దిగులుగా పార్క్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు సురేష్ ఫ్రెండ్ నరేష్ సురేష్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏమైందిరా సురేష్, ఎందుకలా ఒక్కడివే కూర్చొని బాధపడుతున్నావు? ఏమైంది, దిగులుగా ఉన్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు సురేష్, ఏం లేదురా, 3 రోజుల నుంచి శేఖర్ సరిగ్గా మాట్లాడట్లేదు, పలకరించినా పలకట్లేదు, అన్నం కూడా మూలకి వెళ్ళి తింటున్నాడు, ఎవరితో సరిగ్గా కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఏమైందో వాడికి ఏమీ అర్థం అవ్వట్లేదురా అని అంటాడు. అప్పుడు నరేష్, ఏమైందిరా, బాగానే ఉన్నాడు కదా, మొన్నటి వరకు మేం మాట్లాడాం కదా, మళ్ళీ ఏమైంది ఇప్పుడు అని అడుగుతాడు. అప్పుడు సురేష్, ఏమోరా, నాకు కూడా అర్థం కావట్లేదు, వాడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, మేము కొత్తగా ఒక ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్లోకి దిగాం, అప్పటి నుంచి దిగిన 1 వారం వరకు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత నుంచి దిగాలుగా ఉంటున్నాడు, ఎవరితో ఏం మాట్లాడట్లేదు, ఒక్కడే ఉంటున్నాడు, రూమ్లోకి వెళ్ళి రూమ్లోనే ఉంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు నరేష్, సరేరా, కొన్ని రోజులు చూడు, అప్పటికి కూడా ఇలాగే ఉన్నాడు అంటే తరువాత నేను నీ దగ్గరికి వస్తాను, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. రమేష్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ రమేష్కి శేఖర్ కనిపించడు. శేఖర్ ఇంట్లో ఎక్కడా లేకపోవడంతో రమేష్ కంగారు పడుతూ ఇల్లంతా వెతుకుతాడు. కానీ రమేష్కి శేఖర్ ఎక్కడా కనిపించడు. శేఖర్ రే శేఖర్ కంగారు పడుతూ రమేష్ సురేష్కి కాల్ చేస్తాడు. హలో సురేష్, శేఖర్ ఎక్కడా కనిపించట్లేదురా, ఎక్కడికి వెళ్ళాడో అర్థం అవ్వట్లేదు అని చెప్తాడు. అప్పుడు సురేష్, అదేంట్రా, కనిపించకపోవడం ఏంటి, ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటాడు, ఒకసారి మనం వెళ్ళి వెతుకుదాం పదా అని అంటాడు. వాళ్ళు వెళ్ళి బైక్ మీద అక్కడ అంతా తిరిగి చూస్తారు. కానీ వాళ్ళకి శేఖర్ ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళు రూమ్కి వచ్చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తారులే అని అనుకుంటారు. అదే రోజు రాత్రి రమేష్ తన రూమ్లో పడుకొని ఉంటాడు. రమేష్కి కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా అనుకొని బయటకు వెళ్ళి డోర్ తీస్తాడు. రే సురేష్, ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? నాకు శేఖర్ అక్కడ కనిపించాడురా, పద వెళ్దాం అని చెప్తాడు. ఎక్కడ కనిపించాడ్రా అని రమేష్ సురేష్ని అడుగుతాడు. అప్పుడు సురేష్, రే శేఖర్ శ్మశానం వైపు వెళ్తూ కనిపించాడురా, నాకు ఒక్కడనే వెళ్ళడానికి భయం వేసి నేను నీ దగ్గరికి వచ్చాను, పదరా మనం ఇద్దరం శ్మశానం దగ్గరికి వెళ్దాం, శేఖర్ అక్కడే ఉన్నాడు అని చెప్పి సురేష్ రమేష్ని శ్మశానం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళు ఇద్దరు శ్మశానం లోపలికి అడుగు పెట్టగానే అక్కడ ఉండే ఆకులు అన్నీ ఎగురుతూ ఉంటాయి. వాళ్ళకి గుడ్లగూబ శబ్దాలు, నక్కలు అరుస్తున్నట్లు, ఏడుపులు, ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు భయపడుతూ ఇంకా కొంచెం లోపలికి వెళ్తారు. వాళ్ళు శ్మశానంలోకి వచ్చిన వెంటనే శ్మశానం యొక్క పెద్ద పెద్ద గేట్లు శబ్దం చేస్తూ ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ నడుస్తూ ఉండగా వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద ఆకారం ప్రత్యక్షమై మాయమైపోతుంది. ఆ ఆకారాన్ని, అక్కడ జరుగుతున్న సన్నివేశాలను చూసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉండడంతో తనని ఒంటరిగా వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేకపోతారు. అందుకే మళ్ళీ శ్మశానంలోకి ముందుకి అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక సమాధి దగ్గర ఎవరో ఒక అతను కూర్చొని ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళ ఇద్దరు అతని దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ ఆ సమాధి దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఆ సమాధి దగ్గరికి చేరుకోలేకపోతారు. చేసేది ఏమీ లేక
ఇంకా వాళ్ళు అక్కడి నుంచి అరవడం మొదలు పెడతారు. రే శేఖర్, ఏంట్రా ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? రారా, మనం రూమ్కి వెళ్ళిపోదాం. రే శేఖర్, రారా, రూమ్కి వెళ్ళిపోదాం. భయంగా ఉంది. ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని శేఖర్ని అడుగుతూ ఉంటారు. శేఖర్ ఏమీ మాట్లాడకుండా, కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. శేఖర్ ఉన్నట్టుండి తన తలని ఆ సమాధికి వేసి బాదుకోవడం మొదలు పెడతాడు. దాన్ని చూస్తూ ఉన్న సురేష్, రమేష్ ఇద్దరు శేఖర్తో, రే శేఖర్, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటారు. అలాగే తల సమాధికి కొట్టుకొని స్పృహ కోల్పోతాడు. అప్పుడు సురేష్, రమేష్ ఇద్దరు శేఖర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు గాల్లో నుంచి ఒక ఆకారం ఎగురుకుంటూ వచ్చి శేఖర్ని తీసుకొని వెళ్ళి దూరంగా విసిరేస్తుంది. అప్పుడు సురేష్, రమేష్ ఇద్దరు భయపడుతూ పరిగెత్తుకుంటూ శేఖర్ దగ్గరికి వెళ్ళి శేఖర్ని ఆ శ్మశానంలో నుంచి భయపడుతూనే బయటకు తీసుకొని వస్తారు. శ్మశానంలో నుంచి బయటకు వచ్చిన తరువాత క్షణం శేఖర్ ఒంటి మీద ఎలాంటి గాయాలు, దెబ్బలు ఉండవు. కానీ శేఖర్ మాత్రం స్పృహలోకి రాడు. తరువాతి రోజు ఉదయం శేఖర్ స్పృహలోకి వచ్చిన తరువాత, శేఖర్, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దయ్యం పట్టిన వాళ్ళలాగా రాత్రి ఆ శ్మశానానికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు అలా శ్మశానం దగ్గర కూర్చొని ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు శేఖర్, ఏమోరా సురేష్, నేను ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఏడ్చింది, తల కొట్టుకుంది, జరిగిన విషయం అంతా గుర్తుంది, కానీ నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో మాత్రం అర్థం కావట్లేదురా. అప్పుడు సురేష్ రమేష్ని మరియు శేఖర్ని ఇద్దరిని ఒక పూజారి దగ్గరకు తీసుకొని వెళ్తాడు. ఆ పూజారితో సురేష్ ఇలా అంటాడు. పూజారి గారు, మా ఫ్రెండ్ శేఖర్కి 5 రోజుల నుంచి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న శ్మశానానికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఏదో వింతగా ప్రవర్తించాడు అని జరిగిన విషయాన్ని అంతా సురేష్ పూజారి గారితో వివరంగా వివరిస్తాడు. అప్పుడు పూజారి గారు శేఖర్ దగ్గరికి వచ్చి శేఖర్ తల మీద చెయ్యి పెట్టి అత చెయ్యి తీసి వాళ్ళతో, మీ స్నేహితుడు శేఖర్ ఒకరోజు దారిలో వెళ్తూ ఉండగా మంత్రించబడిన నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు తొక్కాడు. దానిలో ఉన్న దుష్టశక్తులు, దుష్ట ప్రభావాలు మీ స్నేహితుడి శరీరంలోనికి ప్రవేశించాయి. మీ స్నేహితుడిని మీరు ముందే ఇక్కడికి తీసుకురావడం మంచిదయ్యింది. ఇంకా 2 రోజులు అయి ఉంటే ఆ దుష్టశక్తులు మీ స్నేహితుడిని మళ్ళీ ఆ శ్మశానం దగ్గరికి తీసుకొని వెళ్ళి చంపేసేవి అని దేవుడి కుంకుమ తీసుకొని వచ్చి పెడతారు. వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. తరువాత నుంచి వాళ్ళకి ఎటువంటి వింత ప్రవర్తన శేఖర్లో కనిపించదు. శేఖర్ మామూలు మనిషి అయిపోతాడు. ఇంకా ఎప్పుడు వాళ్ళకి అలాంటి వింత అనుభవాలు ఎదురవ్వవు.